గురు పౌర్ణమి రోజున స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆవరణలోని ఆడిటోరియంలో గురు పూజోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. వేదవ్యాస భగవాన్ని జన్మదినాన్ని స్మరిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ ఆధ్యాత్మిక గురువైన శ్రీ సామి భాస్కరానంద సరస్వతికి పాదపూజ చేశారు. ఆధ్యాత్మిక గురువుకు పాదపూజ అనంతరం శ్రీ చినజీయర్ స్వామి పటానికి పూలమాలలు సమర్పించి కృతజ్ఞతాంజలి ఘటించారు. నర్సరీ నుండి ప్రైమరీ క్లాసులు చదివే విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు పుష్పాలతో పూజలు చేసి పండ్లు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ స్వామి భాస్కరానంద సరస్వతి అనుగ్రహ భాషణ చేశారు. అజ్ఞానం అనే చీకటిని మన మనసుల నుండి తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపేవాడే గురువు అని చెప్పారు. అనేక శతాబ్దాలకు పూర్వమే శ్రీ వేదవ్యాస భగవానుడు మనకు వేదాలు, మహాభారత, భాగవతాలు, అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులను అందించి ఆది గురువుగా సుఖజీవన విధానాన్ని అందించారని తెలిపారు. ఆ కారణంగానే వేదవ్యాస భగవాన్ని జన్మదినమైన ఆషాఢ పౌర్ణమిని దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి పర్వదినంగా జరుపుకుంటారని వివరించారు. సీఈఓ వెంకట్రావు, బాంధవి, సంధ్యారాణి, శృతి, మురళి, రాజేష్, శ్రీధర్ తదితరులు గురువుల ఔన్నత్యాన్ని శ్లాఘిస్తూ ప్రకృతి మాత కృతజ్ఞతగా గాయత్రి హోమాన్ని నిర్వహించారు. గురు పౌర్ణమి అని పిలుచుకుంటాం. ఈరోజు ప్రత్యేకించి గురువు గారందరికీ కూడా వినయ విధేయతలతో నమస్కారం పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటాం. అది ఈరోజు ప్రత్యేకత. గురు అంటే పదానికి అర్థం తెలుసుకోవాలి మనందరం కూడా. గు అంటే అజ్ఞానము, చీకటి అని. గు అంటే ఏమిట్రా? అజ్ఞానము, చీకటి. మన దేశ సంస్కృతి అంత గొప్పది. ఎవరైతే మనకు సహకరిస్తారో వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండాలి. మన ఇంట్లో అమ్మ మొదటి గురువు. మన ఇంట్లో అమ్మ మొదటి గురువు, నాన్న రెండవ గురువు, మన టీచర్స్ మూడవ గురువు. అలాగే మన టీచర్స్ కూడా గురువులు ఉంటారు. ఉదాహరణకి శ్రీ శ్రీ భాస్కర సరస్వతి గారు మాకు గురువు. మా జీవితానికి కావలసినటువంటి మంచి విషయాలు తెలియజేస్తారు. అలాంటి మంచి జ్ఞానాన్ని మాకు అందిస్తారు. ఇలాంటి మాతృ గురువు అయినటువంటి శ్రీ 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 స్వామి భాస్కర సరస్వతి గారు అక్కడికి వచ్చి మనందరి చేత పూజలు అందుకుంటున్నారు. మీరు మీ గురువును పూజిస్తే మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారికి పూజిస్తాం. అలాగే మన జిఆర్ స్వామి వారికి కూడా పూజించుకుంటాం. ఇలా పెద్దలు ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని మనసులో పెట్టుకుని వారిని గౌరవించుకుంటూ వినయంతో, విధేయతతో మనం నమస్కారం తెలియజేయాలి సందర్భంగా. అంతేకాకుండా వారు చెప్పే మంచి మాటలని జాగ్రత్తగా ఆచరించాలి. ఊరికే వినడం కాదు, ఆచరించడం ప్రధానం. ఈ విధంగా మనకి ఒక సన్మార్గాన్ని చూపించేటువంటి గురువులు, మనకి ధర్మాన్ని బోధించేటువంటి గురువులు, మంచి జ్ఞానాన్ని అందించేటువంటి గురువులు, వారికి ఈ సందర్భంగా నమస్కారం పెట్టుకు థ్యాంక్స్